కాపు ఉద్యోగుల సంక్షేమానికి కాపు పేద మెరిట్ విద్యార్థులకు చేయూతనివ్వడానికి ఏర్పడిన సంస్థ కాపు ఉద్యోగ సేవా సమితి నూతన అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాపు ఉద్యోగ సేవా సమితి కార్యవర్గ ఎన్నికలు కాకినాడలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర గల సహకార శ్రీనిలయం భవనంలో జరిగినవి. ఎన్నికల అధికారులుగా తిరగట్టి వీర వెంకట సత్యనారాయణ, కంచుమర్తి మురళీమోహన్ వ్యవహరించారు. కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా సర్వసభ్య సమావేశంలో సుమారు 200 మంది సభ్యులు ఏకమై 26 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు 7 సలహా మండలి సభ్యులుగా ఎన్నుకున్నారు. సంఘ లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని ఎన్నికైన సభ్యులంతా ప్రమాణం చేశారు. అధ్యక్షులుగా బొజ్జ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బావిశెట్టి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మేడసాని సత్యనారాయణ, కోశాధికారిగా నున్నా వీర వెంకట సత్యనారాయణరావు, అసోసియేట్ అధ్యక్షులుగా గుండుబోగుల సత్యప్పనాయుడు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తుమ్మల రామలక్ష్మి, మహిళా కార్యదర్శిగా నందే పద్మావతి ఎన్నికయ్యారు. గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నికయ్యారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ నూతనంగా అధ్యక్షునిగా బొజ్జ శ్రీనివాస్, నేను సెక్రటరీగా మేడసాని సత్యనారాయణ, ట్రెజరర్గా నున్న సత్యనారాయణ గారు, అలాగే మన గౌరవ అధ్యక్షుడిగా మన బావిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మన జనరల్ ఆర్గనైజ్ సెక్రటరీగా రామలక్ష్మి గారు, అలాగే మా సంఘ గౌరవ అధ్యక్షులు ఐవరామన్ గారు, వీరభద్రస్వామి గారు మరియు మిగతా పెద్దలందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఎలక్షన్ లేకుండా ఎనామస్గా మమ్మల్ని అందరూ ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నందుకు మేమంతా రుణపడి ఉంటామని కోరుకుంటూ, మరి ఇక్కడ నుంచి సంఘానికి మేము ఏవైతే చేయగలమో మా గౌరవ అధ్యక్షులు మా బావిశెట్టి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.